ఎమర్సన్ వ్యాసవాణి 3వ భాగం 17/1/24 రాజనీతి. దాని గురించి ఆయన రాసినారు. దానిలో చెప్పుకుంటాం. మ్యాజిస్ట్రేట్ల ద్రోహ బుద్ధి నుంచి, ప్రమత్తత నుంచి వ్యక్తులకు ఆస్తులకు రక్షణ ఇచ్చే హక్కుల ఆవశ్యకతయే పరిపాలనా విధానాలను రూపొందిస్తుంది. ఈ విధానాలు వివిధ జాతులకు ఆయా భావనా సంప్రదాయాలకు అనుగుణంగా భిన్న భిన్నాలై ఉంటాయి. అంటే వేరువేరు. ప్రతి ఒక్క జాతి పాలనా విధానం ఇతర జాతుల వాళ్ళు ఏ ఒక అంశంలో కూడా అనుకరించటానికి వీలు లేని విధంగా రూపొందుతుంది. ఈ దేశం అంటే అమెరికాలో ఉంటాడు కనుక ఆయన అమెరికాలో మనం మన రాజకీయ సంస్థలను గురించి ప్రగల్భాలు పలుక్కుంటాం. ఈ తరం వాళ్ళకి ఇంకా జ్ఞాపకం ఉండే అంతటి కొద్ది కాలం క్రితమే అవి వెలసి ఉండటమే వాటి ప్రత్యేకత. అవి మన ప్రజల స్వభావంలో నుండి, పరిస్థితులలో నుండి పుట్టుకొని వచ్చాయి. ఇవాళ ఈ ప్రజలు ఆ స్వభావమని, ఆ పరిస్థితులని వ్యక్తం చేస్తున్నాం. మనం ఈ సంస్థలను చరిత్రలో ఇతర సంస్థలు అన్నిటికంటే ఉత్కృష్టమైనవని ఆర్భాటంతో జబ్బడు పరిచరించి చెప్పుకుంటుంటాం. నిజానికి అవి ఉత్కృష్టాలు కావు, ఉత్కృష్ట తరాలు కావన్నాడు ఆయన. అంటే సూపర్లేటివ్ డిగ్రీ. మన పరిస్థితుల దృష్ట్యా యోగ్యతరాలు మాత్రమే. అధునాతన కాలంలో ప్రజాస్వామిక విధానం అధిక ప్రయోజనకరం అనని మన ఊహ వివేకవంతమైంది కావచ్చు. కానీ మతంచే రాజత్వ వ్యవస్థ పవిత్రమైందిగా తీర్చిదిద్దబడిన ఇతర రాజ్యాలకు అదే ప్రయోజనకరమైందని కానీ ఈ ప్రజాస్వామికంగా నేటి మన మత విశ్వాసాలు ప్రజాస్వామికానికి అనుగుణమైందివి కనుకనే ప్రజాస్వామ్యమే మనకు మంచిది. జన్మతః ప్రజాస్వామికవాదులమైన మనం రాజత్వ వ్యవస్థలోని మంచి చెడ్లను నిర్ణయించడానికి అర్హులం కావు. అలాగే రాజత్వ సిద్ధాంత వాతావరణంలో పెరిగిన మన తాతలు కూడా ఆ పక్షంగానే అదే మంచిదిగా వాడు భావించారు. అయితే మన సంస్థలు ఎంతగా ప్రస్తుత యుగ ధర్మానికి అనుగుణంగా ఉన్నా ఇతర ప్రభుత్వ విధానాలను అపమార్గాలు పట్టించిన ఆచరణ లోపాల విషయంలో ఇవి కూడా అపవాదాలు కాలేవు. ఆచరణలో ప్రతి రాజ్యం కూడా దుష్టమే. ఆచరణలో ప్రతి రాజ్యము కూడా దుష్టం. సత్పురుషులు శాసనాలను మరీ తూచా తప్పకుండా పాటింపరాదు. యుగ యుగాలుగా జిత్తుల మారితనానికి పర్యాయ పదంగా ప్రసిద్ధమైన పాలిటిక్స్ అంట ప్లే చేస్తున్నాడు రావాడు అంట. పాలిటిక్ అనే పదానికంటే ఏ వ్యంగ్య పరిహాసక కావ్యం ప్రభుత్వ విధానాన్ని ఎక్కువగా హేళన చెయ్యగలదు? రాజ్యం అనేది ఒక బూటకమని ఆ పదమే చెబుతోంది అంటాడు ఎమర్సన్. ప్రజలు, ఆస్తులు, హక్కుల రక్షణ అవసరం. ఆచరణలో సిద్ధాంతం అపమార్గం పట్టడం అనే ఈ రెండు భావాలే రాజ్యాలలోని రాజకీయ పక్షాలలో కూడా ప్రతిఫలిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వహణ విధానాలను వ్యతిరేకించే పక్షంలో మొదటి భావం, సమర్థించే పక్షంలో రెండవ భావం వ్యక్తమవు. రాజకీయ పక్షాలు కూడా సహజ ప్రవృత్తి ఇన్స్టింక్ట్ను ప్రాతిపదిక మీదనే స్థాపితాలవుతున్నాయి. వాటికి తమ వినీత లక్ష్యాలను సాధించుకోవటంలో తమ నాయకుల విచక్షణ జ్ఞానాన్ని మించిన మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. మూలంలో ఏ రాజకీయ పక్షము
ఒక్కర బుద్ధిలోంచి పుట్టింది కాదు. ఒక వాస్తవిక చిరంతన సంబంధమైన సూచించే ఒక మొరటు చిహ్నంగానే అది వెలుస్తుంది. ఒక రాజకీయ పక్ష ప్రాదుర్భావానికి అంటే ఏర్పడటానికి నిరసించడం ఈదురుగాలిని మంచు జడులను నిరసించేటువంటి వివేకవంతమైన పని. ఎందుకంటారా, ఆ రాజకీయ పక్షంలోని చాలామంది సభ్యులు తాము ఆ పక్షంలో ఎందుకు చేరారో తెలియని వాళ్ళే. తాము ఉన్న పరిస్థితుల దృష్ట్యా తమ భద్రత కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకోవటానికి తప్పనిసరి అయిందది. అంతవరకేం తప్పేం లేదు. కానీ వాడు ఆ గాఢమైన సహజ అవసరమైనటువంటి దాన్ని విస్మరించి ఏ నాయకుడి ఆదేశాలను వైయక్తికంగా ప్రయోజనాలను అనుసరిస్తూ తమ పరిస్థితులకు ఏ విధంగానూ సంబంధించని కొన్ని సూత్రాల భద్రత కోసం నడుం కట్టినప్పుడే మనకి పేచీ వస్తుంది. ఒక రాజకీయ పక్షం నిరంతరాయంగా వ్యక్తుల మూలాలను కలుషితం చేస్తూ ఉంటారు. ఒక సమాజం యొక్క అవిశ్వసనీయత దోషాన్ని మనం క్షమించవచ్చు, కానీ వ్యక్తుల విషయంలో అదే విధమైన ఔదార్యాన్ని మనం చూపలేం. తమ మాట మీద నడిచే ప్రజానీకపు విధేయత వల్ల, ఉత్సాహం వల్ల సాధింపబడిన ఫలితాలను ఆ నాయకులు అనుభవిస్తారు. సాధారణంగా మన రాజకీయ పక్షాలు కొన్ని పరిస్థితులు కారణంగా పుట్టనివి, కానీ ఒక సిద్ధాంత ప్రాధికం మీద వెలిసేవి కావు. వాణిజ్య దృష్టితో కాక కేవలం విలాసం కోసం మొక్కలు నాటినట్లుగా వాటిని ఏర్పాటు చేస్తున్న భారతీయ పార్టీ. అవి పెట్టుబడిదారులకు వారి లక్ష్యాలను సాధించి పెట్టడానికై ఏర్పడే పక్షాలు అంటే పార్టీ. నైతిక ప్రవర్తనలో అన్నీ ఒకే శ్రేణికి చెందినవి. అందుచేతనే చాలా శాసనాల విషయంలో ఏకపక్షమైన ఇతర పక్షాలతో చేతులు కలపటానికి వీలవుతుంది. మత సంస్థలు, స్వేచ్ఛా వాణిజ్య పక్షం, సార్వజనికమైన ఓటు హక్కు సాధించటానికై ఏర్పడిన పక్షం, బానిస సంస్థ నిర్మూలన పక్షం, మరణదండన ప్రతికూల పక్షం మొదలైన వాటి వల్ల సిద్ధాంత ప్రాతిపదికపై వెలిసేటువంటి పక్షాలు క్రమంగా వ్యక్తుల ప్రాభవానికి దొంగిపోవడము లేక ప్రజల్లో ఉత్సాహం రేకించటము. ఈ విధమైన పక్షాలకు ఉదాహరణగా మన దేశం అంటే అమెరికాలోని 2 ప్రధాన పక్షాలను పేర్కొనవచ్చు. కానీ వీటిలో ఉన్నటువంటి ప్రధాన లోపం, అవి ముఖ్యంగా ఎందుకు ఏర్పడ్డాయో ఆ గాఢమైన ఆవశ్యక సిద్ధాంతాలని అంటిపెట్టుకొని ఉండక ప్రజా సంక్షేమం, కామన్ వెల్త్ను ఏ విధంగానైనా ఉపకరించకని ఒక స్థానిక తాత్కాలిక సమస్య విషయంపై కావేశాలు పెంచుకోవటం అవుతుంది. ఈ క్షణంలో మన జాతినంతటినీ తమ మధ్య విభజించి చేసుకున్న 2 పక్షాలలో నన్ను అడిగితే ఒకదాని ఆశయాలు గొప్పవి, రెండవ దానిలో ఉన్న వ్యక్తులు గొప్పవారు. ఒక తత్వవేత్త కానీ, ఒక కవి కానీ, ఒక మత విశ్వాసి కానీ నిస్సంశయంగా తన ఓటు డెమోక్రాటిక్ పార్టీకే వెయ్యాలని కోరుకోండి. స్వేచ్ఛా వాణిజ్యం, విస్తృతమైన ఓటు హక్కు, దండన స్మృతిలో న్యాయం పేర జరిగే దారుణాలు తొలగింపు, యువకులు పేదలు ధనాన్ని అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా చేయటానికి డెమోక్రాటికులు సమర్థిస్తారు కనుక వారు అలా కోరతారు. కానీ ప్రజాదరణంతో కొన్నట్లు భావింపబడే ఆ పక్షం తన ఉదార ఆశయాలకు ప్రతినిధులుగా నిలబెట్టే వ్యక్తులను మాత్రం వాళ్ళు ఆమోదింపలేరు.
డెమోక్రసీ అనే పేరును ఆకర్షకంగా ఆశాజనకంగా చేసిన ఉదాత్త లక్ష్యాలను వేటిని హృదయ దగ్నంగా అంటే పూర్తిగా చేసుకున్న వాళ్ళు కారు ఆ ప్రతినిధులు. మన అమెరికన్ మౌలిక పరిణామ భావన రాడికలిజం వినాశాత్మకమైంది, లక్ష్యరహితమైంది. అది ప్రేమతో కూడింది కాదు. చరమ లక్ష్యాలు కానీ పవిత్ర ఆశయాలు కానీ దానికి లేవు. కేవలం ద్వేషంతో స్వార్థపరతతో నిర్మూలన చెయ్యటమే దానిపై. మరొక వంక సమర్థులు సంస్కారులు అయిన మితవాదులున్న కన్జర్వేటివ్ పక్షం భీరు అంటే భయం. కేవలము ఆస్తి సంరక్షణమే అది చూస్తుంది. అది ఏ హక్కులను సమర్థించదు. ఏ నిజమైన మంచి పని చేయటానికి పూనుకోదు. ఏ అపరాధాన్ని అభిశంసించలేదు. డెమోక్రాటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి తేడా చెప్తున్నా. ఏ ఉదార విధానాన్ని అమలు పరచదు. శాస్త్రాల కళల అభివృద్ధికై అది ఏమీ చెయ్యదు. మత ప్రబోధకులకు ప్రోత్సాహం ఇవ్వదు. స్కూళ్ళు స్థాపించదు. బానిసల విమోచనానికి కానీ పేదలను రెడ్ ఇండియన్స్ను దేశాంతరగతులను మిత్రుని చేసుకోవటానికి కానీ ప్రయత్నం చేయదు. ఈ రెండు పక్షాలలో ఏది అధికారంలో ఉన్నా ఈ జాతి సాధన సంపత్తికి తగినంత శాస్త్రాలకు కానీ కళలకు కానీ మానవత్వానికి కానీ మేలు కలుగుతుందనే ఆశ లేదు అని కొండబద్దలు కొట్టి చెప్పాడు ఎమర్సన్. ఈ లోపాలను చూసి నేను మన రిపబ్లిక్ విషయంలో నిరాశేమీ చెందటంలా. మనం విధి చిద్విలాసాలను దయాధర్మ భిక్షాల మీద ఆధారపడలేం కదా. భయంకర రాజకీయ పక్షాల సంఘర్షణల మధ్య మానవ ప్రకృతి ఎప్పటికప్పుడు పరిపుష్టంగానే ఉంటుంది. అదే వీకవట్ల. బోటనీ బే ఆస్ట్రేలియాలో సిడ్నీ పట్టణానికి దక్షిణంగా ఉంది. వద్ద నిర్బంధ ఆవాసపు కడపు గారి వాళ్ళ అంటే అక్కడ ఉండేటువంటి నిర్బంధంగా ఉండేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలలోని పిల్లల్లాగా బిడ్డల్లాగా అంటే సంతానంలాగానే ఆరోగ్యకరమైన నైతిక భావన కలిగి ఉండటమే ఇందుకు తార్కాణం. అరాచక పరిస్థితులకు త్రోవ తీస్తున్న మన ప్రజాస్వామిక వ్యవస్థలను చూసి భూస్వామ్య విధాన రాజ్యాల పౌరులు ఆందోళన పడుతున్నారు. ఇక మనలోనే వయోధికులు అప్రమత్తులు అయిన వాళ్ళు యూరోపియన్ల చూసి నిర్నిబంధంగా విజృంభిస్తున్న మన స్వేచ్ఛ పట్ల భయాన్ని ప్రకటించటం నేర్చుకుంటున్నారు. మన రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించటంలోని విశృంఖలత్వాన్ని, మన ప్రజాభిప్రాయ నిరంకుశత్వాన్ని చూసి మన జాతి లంగరు లేని ఓడ వంటిదని భావిస్తున్నారు. ఒక వైదేశిక అవీక్షకుడు మన వివాహ వ్యవస్థ సంస్థ పాతివ్రత్యంతో మన రక్షణ సూత్రం ఇమిడి ఉన్నట్లుగా భావించి మరొకరు అలాంటి రక్షణ సూత్రం మనకు అవలంబిస్తున్న కాల్వనిజం ఫ్రెంచ్ మతాచార్యుడు కాల్విన్ బోధించిన సిద్ధాంతంలో ఇమిడి ఉన్నట్లుగా కనిపించారు. కానీ ఫిషర్ ఎయిమ్స్ ప్రజా భద్రతా రహస్యాన్ని ఇంతకంటే ఎక్కువగా వివేకవంతంగా వివరించి ఆయన రాజరికాన్ని ప్రజాస్వామికానికి మధ్య తారతమ్య వివేచనం చేస్తూ రాజరికాన్ని ఒక పెద్ద వాణిజ్య నౌకతో పోల్చారు. అది సురక్షితంగా ప్రయాణిస్తుంది కానీ మధ్యలో ఏ కొండకో కొట్టుకుంటే బుడుంగున రెక్క షిప్ అంటారే బుడుంగున మునిగిపోతుంది.
ఇక మన ప్రజాస్వామికాన్ని ఎప్పుడు మునిగిపోని ఒక చిన్న తెప్ప కొయ్యకు ఆయనకు ఆయన పోల్చారు. అది మునిగిపోదు, కానీ పాదాలు నిరంతరం నీటిలో నాని ఉంటాయి. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. అప్రాకృతిక న్యాయం మనకు అనుకూలంగా ఉండేంత వరకు ఎలాంటి రాజ్య విధానమైన విపత్కరమైన ప్రాధాన్యాన్ని పొందజాలదు. ఎన్ని టన్నుల వాతావరణం మన తలల మీద అదుముతున్నా ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం, దాన్ని నిరోధించగల ఒత్తిడి మన ఊపిరితిత్తుల్లో ఉన్నంత వరకు మనకు భయం లేదు. మన ఊపిరితిత్తులు ఆ థ్రస్ట్ని అంటారే, ఆ ప్రెషర్ని తట్టుకొని మనం జీవిస్తున్నామంటే మన ఊపిరితిత్తులు ఎంత గొప్పవో ఎంత బలమైనవో అర్థం చేసుకోమంటున్నా. పదార్థాన్ని వెయ్యింతలు పెంచినా దాని శక్తితో సమానమైన ప్రతిశక్తి ఉన్నంత వరకు అది మనల్ని అణిచివేయజాలదు. రెండు ధ్రువాల మధ్య కేంద్రాభిసారి, కేంద్ర అపసారి అంటే మనకు తెలుసుగా, దీనిలో సర్కిల్లో ఉంటాయి. మధ్య వైరుధ్యం సార్వత్రికమైంది, సెంట్రిఫ్యూగల్, సెంట్రిపీటల్. ఆ ప్రతికూల శక్తులలో ప్రతిదీ తన ప్రవృత్తి చేతనే రెండవ దాన్ని కూడా పెంచుతూ ఉంది. కనుక అమిత విశృంఖలత అంతఃకరణ కాఠిన్యాన్ని పెంపొందిస్తుంది. స్వాతంత్రాభావం శాసనాలను, ఆచార్యాలను అధిక శక్తివంతం చేస్తాయి. అంతఃకరణం ముద్దుపోయేటట్లుగా చేస్తాయి. లించిలా న్యాయశాస్త్రంపై ఆధారపడక వ్యక్తులు స్వయంగా అపరాధులను దండించే విధానం అది లించిలా అంటారు. అంటే ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళ ఇష్టం, కోర్టు లేదు, పోలీస్ స్టేషన్ లేదు, వీళ్ళే దండిస్తారు. అది నాయకులలో అధిక సాహసం, స్వయం వ్యక్తత ఉన్నప్పుడే అది జరుగుతుంది. ప్రజానీకపు అధికారం శాశ్వతమైంది కాదు. విడి వ్యక్తుల ప్రయోజనాలు ఆ సామూహిక అధికారపు వినాశనాన్నే కోరుతుంటాయి. ఇక ధర్మం, జస్టిస్ మాత్రమే అందరినీ సంతృప్తి పరచగలరు. సర్వన్యాయ విధానాలలో ప్రకాశించే శ్రేయోదాయిక అయిన ఆవశ్యకత అంటే అవసరం, నెసెసిటీ మనకు నిరంతరం నమ్ముకొని ఉండాలి. మానవుడి ప్రకృతి అతని చట్టాలలో, పాటలలో, రైలు రోడ్లలో వ్యక్తమవుతున్నంత విస్పష్టంగా ఆ న్యాయ విధానాల్లో కూడా వ్యక్తమవుతుంది అని తెలియబడుతుంది. వివిధ జాతుల న్యాయ సంహితల సారాంశాలలో మానవ జాతి అంతఃకరణమంతా ప్రతిఫలిస్తుంది. మానవులలోని నైతిక ధర్మ సామ్యమే ప్రభుత్వాల ప్రభవ స్థానం అంటే ఏర్పడటానికి కాదు. ఒకరికి హేతుబద్ధంగా తోచే అంశం అందరికీ హేతుబద్ధంగా అంటే రీజనబుల్గా తోస్తుంది. రాజకీయ పక్షాలు అసంఖ్యాకంగా పెరగకుండా ఉంటే, అవి తమ సిద్ధాంతాల పట్ల ఎక్కువ పట్టుదల చూపకపోతే ఆ పక్షాలన్నిటినీ సంతృప్తపరచగల ఒక మధ్య మార్గం తప్పకుండా దొరుకుతుంది. అతి సాధారణాలైన తన హక్కులతో చర్యల విషయంలో ప్రతి మనుష్యుడు తన మనసు చేసే నిర్ణయాలని శిరసావహిస్తాడు. ఈ నిర్ణయాలని అతడు సత్యం, పవిత్రత అనే పేరుతో పిలుచుకుంటాడు ముద్దుగా. ఈ నిర్ణయాల విషయంలో మనుషులందరిలో ఒకే విధానం, ఏకత్వం గోచరిస్తుంది. వీటి విషయంలో మాత్రమే అలాంటి ఏకత్వం, దేనిలో? సత్యంలో, పవిత్రం. కనుక ట్రూత్ అండ్ పవిత్రం అంటే ప్యూరిటీ. ఏ ఆహారం మంచిది, ఏ దుస్తులు ధరించాలి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా, ప్రతివాడికి ఉండదగు భూమి పరిమితి సౌకర్యాల విస్తృతి ఎంత అనే విషయాల్లో మళ్ళా అలాంటి ఏకత్వం ఎంత మాత్రం కనపడదు. ఈ సత్యాన్నే
ఈ ధర్మాన్నే భూమి పరిమితి, సౌకర్య విస్తృతి, ప్రాణధన సంరక్షణ మొదలైన విషయాలు అనువర్తింపచేయాలని మానవుడు ప్రయత్నాలు చేస్తున్నారు సోషలిజం కోసం. వారి తొలి యత్నాలు నిస్సంశయంగా చాలా అసందర్భంగా కనిపిస్తాయి, అబ్సర్డిటీ. కానీ ఆ స్వయం వ్యక్త అబ్సల్యూట్ అయినటువంటి సామ్యమే మొట్టమొదట మానవులను శాసిస్తుంది. అంటే ప్రతి రాజ్యం ఒక అపరిశుద్ధమైన ఒక దివ్య రాజ్యం, థియోక్రసీ అని అనిపిస్తుంది. ప్రతి రాజ్యం తన శాసనాలను తయారు చేసుకోవటంలో, సవరించుకోవడం, మార్పులు చేసుకోవటంలో వివేకవంతుడైన మానవుడి సంకల్పాలనే అనుసరిస్తాడు. కానీ లోకంలో అవివేకవంతుడైన మానవుని అది కనుక్కోలేదు. కానీ అసందర్భమే అయినా హృదయపూర్వకంగా ఏదో ఉపాయంలో ఆ వివేకి సంకల్పాలకి అనుగుణమైన ప్రభుత్వం స్థాపించటానికే ప్రతి రాజ్యం కూడా ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ప్రతి శాసనం పైన ప్రజలందరి అభిప్రాయాలు తెలుసుకోవటం ద్వారాను, ప్లెబిసైట్ అంటారే, అత్యుత్తమైన పౌరులను ఎంచుకోవటం ద్వారాను, లేక సమర్థంగా పాలిస్తూ ఆంతరంగిక శాంతి స్థాపించటానికై ఒకే వ్యక్తికి ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు అతడే తన ప్రతినిధుల ద్వారా పరిపాలించు విధానం ద్వారాను అలాంటి ప్రభుత్వాన్ని స్థాపించటానికై ప్రతి రాజ్యం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా అన్ని ప్రభుత్వ విధానాలు ఒకే అమర ప్రభుత్వ విధానాలకు చిహ్నాలు. ఈ అమర ప్రభుత్వ విధానం అన్ని జాతుల వాళ్ళకి సమానం. అది పాలకుల సంఖ్య మీద ఆధారపడింది కాదు. పాలకులు ఇద్దరు ఉన్నా, ఒక్కడే ఉన్నా అది సర్వసమగ్రమైన ప్రభుత్వ విధానం. ప్రతి మానవుడికి ప్రకృతి తన తోటి మానవుల ప్రకృతిని గురించి అతనికి తెలపజాలిన ప్రకటన పత్రం వంటిది. నా విషయంలో ఏది ఒప్పో ఏది తప్పో ఇతరులందరి విషయంలో కూడా అదే ఒప్పు అదే తప్పు. నాకు తగిన పనిలోనే నేను ప్రవర్తిస్తాను. తగిన పని నుండి నివర్తించుతూ ఉన్నంతకాలం నా పరుగువాడు నేను మా విధానాలలో తరచుగా ఏకీభవిస్తూ ఒకే లక్ష్యం కోసం కొంతకాలం పాటు కలిసి పనిచేయగలను. ఎప్పుడైతే నా కార్య ఆచరణ పరిధి నాకు చాలక వాడి పరిధిలోకి కూడా నేను ట్రెస్పాస్ అంటారే, అతిక్రమిస్తాను, అప్పుడు నేను సత్యపదాన్ని అతిక్రమించిన వాడినవుతా కదా. నా పొరుగువాడితో నాకు గల సంబంధాలలో అసత్యం అడుగు పెడుతుందప్పుడే. అతని కంటే నేను యుక్తిశాలిని, బలశాలిని అయి ఉండొచ్చు. అతడు తనకు జరిగిన అన్యాయాన్ని తగిన విధంగా ప్రకటింపలేక కూడా పోవచ్చు. అయినా అది అసత్యం వల్లే అతనిని నన్ను సరిసమానంగా బాధిస్తుంది. మానవుడి స్వభావం ఎంతో కాలం తన అభినయాన్ని కొనసాగించలేదు. యాక్షన్ అంటే నాటకం అన్నమాట. అది కార్యరూపం దాల్చిన అసత్యంగా అంటే దౌర్జన్యంగా వ్యక్తం కాక తప్పదు. అలా పరుని వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే ప్రపంచ ప్రభుత్వాలన్నిటిలో అత్యంత వికృతంగా కనిపించే మహా అపరాధం. ఇద్దరి మధ్య అది ఎంత తప్పు. సమూహంలో కూడా చాలామంది విషయంలో కూడా అంతే తప్పు. కాకపోతే అప్పుడు అంత ఎక్కువ విస్పష్టంగా అది కనిపించకపోవచ్చు. ఆత్మ సంయమానికై నా పైన నేనే కొన్ని నియమాలు విధించుకోవటము, అన్యుణ్ణి ఎవరినో అభిప్రాయానుసారంగా వర్తించేటు చేయటానికి నా దృష్టిలో ఎంతో తేడా ఉంది. కానీ ప్రపంచ జనాభాలో
4వ వంతు మంది నేను ఎలా ప్రవర్తించాలో నిర్ణయించే అధికారాన్ని తమపై ఆరోపించుకున్నప్పుడు ఆ పరిస్థితులు నన్ను కలవరపరిచి వారి ఆదేశంలోని అసంబద్ధతను స్పష్టంగా గుర్తింపనీయకపో. అందుచేత వ్యక్తిగత ప్రయోజనాల అపేక్ష సామూహిక ప్రయోజనాలు అస్పష్టాలుగా అసంబద్ధాలుగా కనిపి. ఎందుకంటే మనుషులు తమ కొరకు తాము చేసుకునే శాసనాలు తప్ప మరి ఏ శాసనాలైనా వాళ్ళకి పరిహాసాస్పదల. నేను నా బిడ్డ మానసిక స్థితిని భావించుకొని అలాగే అభేదం పొందిన దృష్టితో పరిస్థితులను చూస్తే ఆ వీక్షణమే మా ఇద్దరినీ వర్తించే శాసనమే అవుతుంది, రూల్ లా. అంతేగాని వాని ఊహా పద్ధతిని విస్మరించి వాడు నా స్థితిలో ఉన్నట్టు ఊహించుకొని నేను ఇది ఇలా చెయ్యి అని వాణ్ణి ఆదేశిస్తే వాడెప్పటికీ దాన్ని చెయ్యలేడు, పాటింపడు కూడా. ఇది ప్రభుత్వాల చరిత్ర. ఒక మనిషి మరొక మనిషిని వర్తించే శాసనాలు తయారు చేస్తున్నాడు. తను చేసే శాసనం తనకు కాదు, ఇతరులకు వర్తించేటట్టుగా శాసనాలు చేస్తున్నాడు. నాతో పరిచయం కలిగి ఉండటం కూడా వీలు లేని ఒక వ్యక్తి నా మీద పన్నులు విధిస్తాడు. దూరం నుండి నన్ను చూస్తాడు. నా కష్టార్జితంలో కొంత భాగాన్ని నా భావనలో కాక అతని భావంలో స్ఫురించిన ఒక కాల్పనిక ప్రయోజనం కోసం వెచ్చించాలని, ఖర్చు పెట్టాలని, గడపాలని ఆదేశిస్తాడు, ఆర్డర్ జారీ చేస్తాడు. దీని పర్యవసానం చూడండి. మానవుడు తన అప్పులన్నిటిలో ఈ పన్నుల చెల్లింపు విషయంలోనే ఎక్కువ అనిష్టతను ప్రదర్శిస్తున్నాడు. ఈ విషయం ప్రభుత్వానికి ఎంత తలవంపు కలిగిస్తోంది. ఒక పన్నుల విషయంలో తప్ప ఇతరతర ప్రజలు తాము చెల్లించే మొత్తం అన్నిటి యందు తగిన ప్రతిఫలాన్ని పొందుతున్నట్లు భావిస్తున్నారు. అందుచేత ప్రభుత్వాల అధికారం, శాసనాల సంఖ్య ఎంత తగ్గితే అంత మంచిది. లాంఛనప్రాయమైన ప్రభుత్వాల అధికారం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఒక వ్యక్తి యొక్క సచ్చీలం రక్షణగా ఉపయోగపడుతుంది, గార్డుగా. అంటే వ్యక్తి అభివృద్ధి పొందాలి, ప్రతినిధిని త్రోసి రాజని అసలు వ్యక్తి ముందుకు రావాలి, వివేకి ఆవిర్భవించాలి. నిజంగా మనకు మన ప్రభుత్వాలన్నీ ఆ వివేకిని అతి నీరసంగా అనుకరించే నీడల వంటివే. లోకంలో అన్ని స్వేచ్ఛ, కృషి, అన్యోన్య సంబంధాలు, విప్లవాలు అన్నీ ఆ సచ్చీలం అనే గమ్యం వంకకే ప్రయాణం చేస్తున్నాయి. గోల్ అలా అవుతాయి. ప్రకృత్య అధినాథుని అంటే దేవుడి యొక్క ఆ పట్టాభిషేకమే ప్రకృతి పరమావధి. వివేకిని రూపొందించటమే రాజ్యాల కర్తవ్యం. ఆ వివేకి ఆవిర్భవించగానే రాజ్యాలు అంతరిస్తాయి. సచ్చీల అనేటువంటిది ఆవిర్భావం జరగగానే రాజ్యాల ఆవశ్యకత తీరిపోయి. వివేకే నిజానికి రాజ్యం. అతనికి సైన్యం, దుర్గాలు, నౌకాబలం ఏవి అక్కర్ల. అతడు మానవులను అమితంగా ప్రేమిస్తాడు. అతడు మిత్రులను సంపాదించుకోవటానికి లంచాలు, విందులు, రాజప్రసాదాలలో వినోదాలు, కీలక స్థానాలు, వ్యాంటేజ్ గ్రౌండ్స్ ఏమీ అవసరం లేదు. అతనికి గ్రంథాలయం అక్కల్లా మళ్ళా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు వాడికి. కనుక చట్టాల గ్రంథం, స్టాట్యూట్ బుక్ అక్కర్లా. తానే శాసన దాత కనుక ధనం అక్కర్లా. ఆ ధనం యొక్క విలువ అతడే కనుక. రోడ్లు అవసరంలా. అతడు ఎక్కడ ఉంటే అక్కడే ఆనందధామం కనుక. అనుభవం గడించే అవసరం లేదు. సృష్టికర్తయే అతనిలో జీవిస్తాడు.
అతని కన్నుల గుండాని లోకాన్ని చూస్తుంటాడు. అతనికి వ్యక్తిగతంగా కొందరే మిత్రులు ఉండరు. మానవులందరి వినతులను, ప్రేమను కొనగలిగిన అతని తన జీవితంలో భాగం పెంచుకోవటానికి ఎవరినో కొందరిని ఎంచుకొని తయారు చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదు. అందరూ తన వాళ్ళే. మానవులతో అతని సంబంధం దివ్యమైంది, డివైన్. అతని స్మరణే వాళ్ళని తన్మయం చేస్తుంది. ఇక అతని సాన్నిధ్యం నిర్వాణమే ముక్తే కలిగిస్తుంది. మన నాగరికత మధ్యందిన మార్తాండుడిలా నడిమింటికెక్కి ప్రకాశిస్తోందని మనం భావిస్తాం. కానీ నిజానికి మన నాగరికత కోడి కోతగా వేగు చొక్కను గడిచి ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? వేయాలి. ఆటవికమైన మన సమాజం మీద సచ్చీల ప్రభావం ఎక్కడుంది? ఇంకా ప్రారంభ దశలోనే. రాజకీయ రంగంలో సచ్చీలం ఒక ప్రబల శక్తి అని, పాలకులనందరినీ వారి వారి సింహాసనాల నుండి పరిచ్యుతులను చేసే వాస్తవిక స్వామ్యం గల అధిపతి అని ఇంకా మనం సరిగ్గా గుర్తించాలి. థామస్ రాబర్ట్ మాల్థస్, బ్రిటిష్ రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త, మాల్థస్ అంటారే, 1776లో పుట్టి 1834 చనిపోయాడు. డేవిడ్ రికార్డో, బ్రిటిష్ రాజనీతి ఆర్థిక శాస్త్రజ్ఞుడు, 1772లో పుట్టి 1823లో చనిపోయాడు. ఈ విషయాన్ని స్పృశించన వార్షిక వివరణ గ్రంథం యాన్యువల్ రిజిస్టర్ మౌనం వహించింది. సంభాషణల నిఘంటు కాన్వర్జేషన్స్ లెక్సికన్లో దీని ప్రసక్తే లేదు. అధ్యక్ష సందేశం కానీ, రాణి గారి ప్రసంగం కానీ ఈ ప్రస్తావననే తేవట్ల. అయినా ఈ సచ్చీలం ఎన్నటికీ అవాస్తవం కాదే కాదు. ద్రష్టలు, మహాత్ములు ప్రకటించే ప్రతి ఊహ ఈ లోకాన్ని మారుస్తుంది. ఒక్కడు చాలని అర్థం అన్నమాట. అధికార పదవులలో ఉన్న మహామహులకు కూడా వారెన్ని దౌర్జన్య కవచాలు, కృత్రిమ నేపథ్యాలను ధరించిన నిజమైన విలువ యొక్క అస్తిత్వం అనుభూతం అవుతూనే ఉంది. ప్రముఖులలో, వాణిజ్యవేత్త, మహోన్నత వాంఛలు, యాంబిషన్ కలవారిలో వ్యక్తమైన సంఘర్షణమే ఆ దివ్యశక్తి ఉనికికి నిదర్శనం. అంతేకాదు, ఆ రంగాలలో వాళ్ళు సాధించే విజయం పరిదుర్బలమైన సంతృప్తి సాధనం. అవమానితమైన ఆత్మ తన నగ్నత్వాన్ని కప్పుకొన చూసేటువంటి చిన్న పత్తి ఆకులాంటిది. అనిష్టంగానైనా ఆ మహాశక్తి పట్ల గౌరవ ప్రకటనం ఇతర వర్గాలలో కూడా నాకు కనిపిస్తుంది. అలా ఉండటానికి కారణం మనం ఎంతగా వెనకబడి ఉన్నామో మనకు తెలుసు. ఆ నైరాశ్యం వల్లని ఏ లేశ మాత్రం శక్తి కనిపించినా నిజమైన విలువగా భావించి దానికి పట్టం కడుతున్నాం. మనం సచ్చీల స్వామ్యాన్ని గురించి ఒక చైతన్యం మనం నిరంతరం ఆవేశిస్తుంది. కానీ దానికి మనం ద్రోహం చేయదు. అయితే మనలో ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత శక్తి ఉందిగా. ఉపయోగకరమైతే, ఉదారమైందో, లాభదాయకమైందో ఏదో కొంత పని మనం కూడా చెయ్యగలం కదా. ఉత్తమ జీవన ప్రమాణాన్ని చేరుకోలేకపోయినందు ఒక సాకుగా తోటి వాళ్ళని మన అంతరాత్మలకు సంతృప్తి చెప్పుకోవటానికై ఆ పని మనం చేస్తాం. కానీ అది మనకు సంతృప్తినివ్వదు. అందుకే దాన్ని తోటివారు గమనించినట్లుగా చేయటానికి తాపత్రయపడతాం. అది వారి కళ్ళలో
దుమ్ము కొట్ట కలిగి ఉండొచ్చు గాని చింతాసూచకమైన బొమ్మముడి విప్పటానికి కాని మనసు దీర్ఘయాత్రలు శక్తిమంతులకు ఉండే నిశ్చింతను మనకు కలిగించటానికి కానీ ఉపయోగపడదు. మన యాత్రలో అడుగడుగునా మన తపస్సు సాగుతూనే ఉంటుంది. మన ప్రతిభ బుద్ధిగా ఉన్న ఒక విధమైన పరిహారంగానే అది భాషిస్తుంది. మన జీవితాల్లో ఒక ఘనకార్యం సాధించిన క్షణాన్ని అతి నమ్రతతో మనం స్మరించుకుంటాం. జీవితంలోని వివిధ సంఘటనల్లో అది కూడా ఒక సంఘటన అని భావించం. అది చాలా ఉదాత్తమైందని, మనలోని సనాతనమైన శక్తి స్రోతస్సు యొక్క ఉద్గార రూపమని మనం విశ్వసిస్తాం. శక్తి సామర్థ్యాలు గల చాలామందికి సమాజం నుండి ఒక నీరవ విజ్ఞప్తి వినిపిస్తుంది. వాళ్ళు నేను సంపూర్ణంగా ఇక్కడ లేను అని బదులు చెప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. సెనేటర్లు అధ్యక్షులుగా ఉన్న అంత ఉన్నత పదవులను చాలా కష్టం మీదనే అధిరోహించగలిగారు. అయితే ఆ పదవులు చాలా సుఖావహాలని వాళ్ళు భావించటం వల్ల కాదు, కేవలం నిజమైన విలువలేమిని కప్పిపుచ్చుకోవటానికి మాత్రమే. విలువలు లేవు అన్నదాన్ని కప్పిపుచ్చుకోవటానికే ఆ పదవులు ఎక్కుతారు. వాళ్ళు అన్ని అవస్థలు పడి ఆ పదవులకు అందుకనే ఎగబాపుతారు. వాడి ప్రకృతిలోని దౌర్బల్య కాఠిన్యాదుల పరిహారంగా ఈ పదవులను సంపాదించి వాళ్ళు తమ అంతరాత్మలను సమాధానపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు చేయగలిగింది చేయక తప్పదు కదా. ఏదో ఒక రకపు అడవి జంతువులకు లాగా వాళ్ళకి ఎగబాకటానికి వీలైన ఒక దారి తప్పక ఇంకా ఆ దారి తప్ప ఇంకొక దారి. అందుకే ఏదో విధంగా వాళ్ళు పైకి ఎగబ్రాకక తప్ప. ఒక వ్యక్తి స్వభావం అత్యంత సంపన్నమై ఉత్తమ వ్యక్తులతో నిష్కృష్టమైన సంబంధాలను అతడు పెట్టుకోగలిగినప్పుడు తన ఉదాత్తమైన మధురమైన ప్రవర్తనతో తన పరిసరాలను మధురంగా మార్చివేయజాలినప్పుడు అభ్యర్థి నిర్ణయ సంఘాలు పత్రికలు అనుగ్రహం కోసం అతడు ప్రాకులాడగలడా? రాజకీయవేత్తలాగా ఆడంబరంతో కూడిన అంతఃసార శూన్యమైన సంబంధాలు పెట్టుకోవటానికి అతడు ఉత్సహించగలడా? నిజానికి సత్యజీవనం కడపగలిగిన ఎవ్వడు దంభాచారుడుగా తయారు కాలేదు. ఆధునిక యుగ లక్షణాలు స్వపరిపాలనా భావానికి అనుకూలంగా ఉంది. వ్యక్తి తాను స్వయంగా నిర్మించుకొనిన రాజ్యాంగాన్ని అనుసరించి సత్ఫలితాలను దుష్ఫలితాలను పొందుతుంది. మనము కృతకమైన నిగ్రహాధికారాలను ఆర్టిఫిషియల్ రెస్ట్రెయింట్స్ పై ఆధారపడుతున్న ఈ విధానం మనం అనుకున్న దానికంటే ఎక్కువ శక్తివంతంగానే పనిచేస్తుంది. అర్వాచీన చరిత్రలో ఈ లక్ష్య సాధనకై సాగిన ఉద్యమము ముద్ర విస్పష్టంగానే కనిపిస్తుంది. ఈ ఉద్యమ క్రమంలో అంధ ఆవేశంతో కూడిన అవమానకరాలైన సంఘటనలు ఎన్నో జరిగాయి. అయినా విప్లవకారుల దుష్ప్రవర్తన వలన విప్లవ స్వభావం మాత్రం కళంకితం కాల. అది పూర్తిగా నైతిక శక్తి అవటమే అందుకు కారణం. అది అతగాద చరిత్రలో ఏ రాజకీయ పక్షం కూడా ఇంతవరకు ఆ శక్తిని స్వాయచిత్తం చేసుకోలేకపోలే. అలా చేసుకోవటం సాధ్యం కూడా కాదు. ఆ సూత్రం రాజకీయ పక్షాల నుండి వ్యక్తిని వేరుపరచటమే కాక అతనికి సంఘంతో అనుబంధం కూడా చేకూరుతుంది. వ్యక్తి స్వాతంత్ర ఆస్తి భద్రతా స్వామ్యాల కంటే ఉదాత్తమైన కొన్ని స్వామ్యాలను అది గుర్తిస్తుంది. మానవుడికి ఉద్యోగం చేసే హక్కు, విశ్వసింపబడే హక్కు, ప్రేమింపబడే హక్కు, గౌరవింపబడే హక్కు కూడా.
ఒక రాజ్యాన్ని ప్రాతిపదికగా ప్రేమశక్తి ఎలా పనిచేస్తుందో ప్రయోగం జరిగి ఉండాల. సాత్వికుడైన ప్రతి ప్రొటెస్టెంట్ మతస్థుని కొన్ని సాంఘిక సమావేశాలు అతని విధులను నిర్వర్తింపమని బలాత్కరించినంత మాత్రాన వ్యవస్థ అంతా విచ్ఛిన్నమైపోతోందని మనం భావించకూడదు. అలాగే బలప్రయోగ ప్రాతిపదికపై వెలసిన ప్రభుత్వాన్ని అంతమొందించినంత మాత్రాన రోడ్లు నిర్మితాలు కావు. ఉత్తరాల బట్వాడా జరగదేమో అని, కృషికి ఫలితంగా చేతికి అందదేమో అని మనం అనుమానించకూడదు. నేటి మన విధానాలే స్పర్ధవలన ప్రయోజనం లేదనిపించేంత ఉత్తమాలుగా ఉన్నాయి కదా. ఇక అన్యోన్య మైత్రీ భావన విరసితమైన జాతి ఇంతకంటే కూడా ఉత్తమ విధానాలను రూపొందించుకోగలదంటంలో ఆశ్చర్యమేమిటి? అయితే పరిణామ ప్రతికూలురైన వీరుడు పెరిగి పొంద నేటి బలప్రయోగ సహిత వ్యవస్థకు తరుణం రాకముందే అర్ధాంతరంగా స్వస్తి చెప్పబడునేమో అని భయపడుకుంది. మన సంకల్పం కంటే బలీయమైంది ప్రకృతి పరిణామం. దాన్ని అనుసరించి అలాంటి పని ఎప్పుడూ జరగదు. మానవుడు స్వార్థపరులుగా ఉండేంతవరకు బలప్రయోగంతో కూడిన ప్రభుత్వం ఉండే తీరు. వాడు బలప్రయోగ విధానాన్ని పరిచయింప కలుగునంతటి విశుద్ధులైనప్పుడు పోస్టాఫీస్, రవాణా, వాణిజ్యం, ఆస్తి వినిమయం, మ్యూజియం, లైబ్రరీ, కళా శాస్త్రాలు మొదలైన వాటిని ఎలా నిర్వహించుకొనగలుగు వివేకం వాళ్ళకి కలుగు. కనుక మనం ప్రపంచంలో చాలా దిగువ అంతస్తులో బతుకుతున్నాం. లోయర్ స్టేట్ అంటాం. మనకిష్టం లేకపోయినా బలప్రయోగ ప్రాతిపదికపై వెలసిన ప్రభుత్వాల పట్ల తప్పనిసరిగా విధేయతను ప్రకటిస్తున్నాం. ఆధ్యాత్మికమైన దృష్టి గల అత్యుత్తమ పౌరుడు గల నైతిక శక్తిని నమ్ముకొని వ్యవహరింపలేకుండా ఉంటున్నారు. సూర్య కుటుంబంలో లాగా సమాజం కూడా కృతజ్ఞ నిగ్రహకారు లేకుండానే నిర్వహింపబడగలదని వారు భావింపలేకున్నారు. ఇందుకు కారణం ప్రపంచ ఏకతాభావంలో తగినంత విశ్వాసం వాళ్ళకి లేకపోవడం. రాజ్యంలోని పౌరుడు జైలును గురించి, ఆస్తి ప్రభుత్వాల స్వాధీనం చేసుకోవడం గురించి జ్ఞాపకం చేయనక్కర్లేకుండానే ఇరుగు పొరుగుతో సవ్యంగా ప్రవర్తింపగలరు అనే నమ్మకం వాళ్ళకి లేదు. ఇంతకన్నా విచిత్రమైన విషయం ఇంతవరకు ఎన్నడూ ఏ వ్యక్తికి స్వచ్ఛీలంలో తగినంత విశ్వాసం కలగల. అందుచేతనే ధర్మ ప్రేమల ప్రాతిపదికపై రాజ్య సంస్థను నిర్మింపగల ఉత్తమ పథకం ఎవరికి స్మరించలే. అలాంటి పథకాన్ని దర్శించినట్టు నటించిన వాళ్ళంతా నిజానికి పాక్షికమైన పార్షియల్ సంస్కర్తలే, అంటే రిఫార్మర్స్. ఏవో కొన్ని విషయాలు అయినా వారు దుష్టరాజ్య విధాన ప్రాబల్యాన్ని అంగీకరించారు. కేవలం తన నైతిక ప్రవర్తన ఆధారంగా శాసనాధికారాన్ని క్రమక్రమంగా త్రోసిరాజనిన ఒక వ్యక్తి పేరు కూడా నాకు స్మరణకు రావటంలా. సంపూర్ణ ప్రతిభతో, సంపూర్ణ విశ్వాసంతో కూడిన ఆ విధానాలు కేవలం అవాస్తవికలైన ఆకాశహర్మ్యాలుగానే నిలిచిపోయి అలాంటి ఊహలను ప్రకటించే వ్యక్తి అవి ఆచరణ యోగ్యాలని భావించడానికి సాహసిస్తే మేధావులు, మతోద్యోగులు అతడు చికాకు పరచిన వాడవుతాడు. కార్యదక్షులైన పురుషులకు, అతి కోమల స్వభావులైన స్త్రీలు అలాంటి వ్యక్తి పట్ల అసహ్య భావాన్ని ప్రకటింపకుండా ఉంటారా? ఉండరు. అయినా యువజనుల మనస్సులో అలాంటి ఉత్సాహం ప్రేరేపించడంలో ప్రకృతి ఏమరుతుంటలేదు. అంటే అది చూడకుండా ఉండాల. ముగ్గురు నలుగురు మిత్రుల మధ్య, ప్రేమికుల జంటల మధ్య ఉండే ఉదాత్తమైన
సరళమైన అనుబంధం వేలాది మానవుల మధ్య ఉండటానికి వీలున్నదన్న దృఢ విశ్వాసం, ఎలాంటి విపరీత పరిస్థితుల్లోనూ చలించని మనుషులు ఈనాడు ఉన్నారు. మనుష్యులు అని బహువచనాన్ని నేను వాడాలని వాడా. నిజానికి ఇంతకు ముందే అలాంటి ఒక వ్యక్తితోనే నేను ప్రసంగించి వచ్చా. వ్యాసావళి ద్వితీయ మాలిక, ఇది 3వ సంపుటం నుండి ఈ వ్యాసం తీసుకున్నా. రేపు కళ విమర్శ అనే దాని గురించి తెలుసుకుందాం.